హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మునగాకు మెంతికూరతో చేసిన కారపొడి అండి. షుగర్ పేషెంట్స్కు చాలా మంచిది. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మునగాకు మెంతికూర మా గార్డెన్లోనివేనండి. వీటిని శుభ్రంగా కడిగి 3 రోజుల పాటు నీడలో ఆరబెట్టానండి. ఆరిన మునగాకు మెంతికూరను పెద్ద కప్పు చొప్పున తీసుకోవాలి. టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, టేబుల్ స్పూన్ అవిసె గింజలు, టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఆకులు గింజలను నూనె లేకుండా వేయించాలండి. పాన్ వేడి చేసి ముందుగా గుమ్మడి గింజలు రోస్ట్ చేయాలి. మంట సిమ్లో ఉండాలండి. సన్న మంట పైనే అన్నింటినీ ఫ్రై చేయాలి. ఇవి ఎండబెట్టిన ఆకులే కదండి, త్వరగా వేగిపోతాయి. ఆకులు క్రిస్పీగా మారితే చాలండి, మరీ ఎక్కువగా వేయించక్కర్లేదు. ఆకులు వేగటానికి నిమిషం కూడా పట్టదండి. చూసారా, ఇలా ఉండాలి. అదే పాన్లో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ధనియాలు, జీలకర్ర దోరగా వేయించాలి. ధనియాలు, జీలకర్ర దోరగా వేగాయండి. ఇప్పుడు మిర్చి కూడా వేసి 10 సెకండ్లు వేయించి మరో గిన్నెలోకి తీసుకోవాలి. పాన్లోనే వదిలేస్తే మాడిపోతాయండి. వేయించుకున్నవన్నీ చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ చల్లబడ్డాయండి. ముందుగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు, అవిసె గింజలు వేసి పొడి చేయాలి. ఈ సీడ్స్ కూడా నలిగాక వేయించుకున్న ఆకులు, కొద్దిగా చింతపండు కూడా వేసి మిక్సీ పట్టాలి. చింతపండు వల్ల కారపొడికి మంచి రుచి వస్తుందండి. పులుపు నచ్చని వారు చింతపండు స్కిప్ చేయొచ్చండి. అన్నీ చక్కగా మిక్స్ అయ్యాయండి. ఫైనల్గా వెల్లుల్లి కూడా వేసి 2 పలుసులు ఇస్తే సరిపోతుంది. ఇంతేనండి, టేస్టీ హెల్తీ కారపొడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా అన్నంతో కానీ టిఫిన్స్తో కానీ వడ్డించేయచ్చు. వేడి అన్నంలోకి నెయ్యితో కానీ గానుగ నూనెతో కానీ ఈ కారపొడి తింటే భలే ఉంటుందండి. ఇడ్లీలతో అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. దోశ, అట్టు, గారెలే కాకుండా ఏ టిఫిన్తోనైనా దీన్ని వడ్డించవచ్చు. ఈ కారపొడి షుగర్ పేషెంట్స్కు చాలా మంచిదండి. ఈ హెల్తీ రెసిపీ మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.